రాధాదేవి కృష్ణుడిని ఒక ప్రశ్న అడిగింది. ఆమె అడిగిన ప్రశ్న ఏమిటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయగలరు. మీరు లైక్ మరియు కామెంట్స్ చేస్తే మరింతమంది కృష్ణ భక్తులకు ఈ వీడియో చేరుతుందని మనవి. ఇంక రాధాదేవి శ్రీకృష్ణుడిని అడిగిన ప్రశ్న గురించి తెలుసుకుందాం. కృష్ణ, ఒక యుద్ధం చేసే వీరుడి దగ్గర అతని శక్తులన్నీ తీసేస్తే అతడు యుద్ధం ఎలా చేయగలడు? అతని ఆయుధాలు, అతని బలం, అతని రక్షణ అన్నీ లాక్కుంటే అతడు ఎలా పోరాడగలడు? కృష్ణ, కర్ణుడి దగ్గర నుండి అతని కవచ కుండలాలు తీసేస్తే అతడు యుద్ధం ఎలా చేయగలడు? అతనివి సహజంగా వచ్చినవి కదా కృష్ణ, అవి లేకుండా అతడు ఎంత బలహీనుడైపోతాడు అని రాధాదేవి కృష్ణుడిని కర్ణుడి గురించి అడిగింది. శ్రీకృష్ణుడు రాధాదేవి కళ్లలోకి చూశాడు. ఆయన ముఖంలో విషాదం అలుముకుంది. ఆయనకు తెలుసు రాధాదేవి మనసులో ఉన్న వేదన ఏమిటో. కర్ణుడి పట్ల ఆమెకున్న అభిమానం, అర్జునుడి పట్ల ఆమెకున్న ప్రేమ ఆయనకు అర్థం అయ్యాయి. ఆయన నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రాధా, నీ ప్రశ్న సరైనదే. కర్ణుడు నిజంగా గొప్ప వీరుడు. అతని ధైర్యం, అతని పరాక్రమం అసమానమైనవి. అతను అర్జునుడి కంటే కూడా శక్తివంతుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని రాధా, ధర్మం కూడా అంతే ముఖ్యం. కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు. అతను దుర్యోధనుడికి తోడుగా నిలిచాడు. అది అతని విధిరాత. ఒకవేళ నేను అతని కవచ కుండలాలు తీసుకోకపోతే అతడు అర్జునుడిని యుద్ధంలో ఓడించి చంపేస్తాడు. అర్జునుడు లేకపోతే పాండవుల సైన్యం మొత్తం నాశనం అయిపోతుంది. ధర్మం వైపు నిలిచిన పాండవులు ఒక్కొక్కరుగా చనిపోతారు. అప్పుడు ఈ మహాభారత కథ పూర్తిగా మారిపోతుంది. ఈ మహాభారతానికి ప్రతినాయకుడు దుర్యోధనుడు కాదు, కర్ణుడు అవుతాడు. అతను హిరణ్యకశిపుడు, రావణాసురుడిలాగా ప్రపంచానికి ఒక చెడ్డ వ్యక్తిగా, అధర్ముడిగా మిగిలిపోతాడు. అతని పేరు చరిత్రలో చెడుగా నిలిచిపోతుంది. రాధా, కర్ణుడు బలవంతుడు, శూరుడు కావచ్చు. కాని అతడు ధర్మం వైపు లేడు. అతని కవచకుండలాలు అతని ప్రాణాలను కాపాడతాయి, కాని అవి ధర్మాన్ని కాపాడలేవు. అలా జరగకూడదు అనే నేను అతని కవచకుండలాలు తీసుకున్నాను. ఇది నా నిర్ణయం కాదు, ఇది ధర్మ నిర్ణయం. నేను కూడా చాలా బాధపడ్డాను. కాని ధర్మాన్ని కాపాడటం నా బాధ్యత. ఒకవేళ నేను అలా చేయకపోతే ఈ ప్రపంచం మొత్తం అధర్మంతో నిండిపోతుంది. శ్రీకృష్ణుడు ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన గొంతు చాలా భారంగా ఉంది. ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రాధాదేవి కూడా కన్నీళ్లతో ఆయన మాటలు వింది. ఆమెకు అర్థమైంది కృష్ణుడి బాధ ఏమిటో. ధర్మం కోసం ఆయన ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అయినా కర్ణుడి పట్ల ఆమెకున్న అభిమానం మాత్రం తగ్గలేదు.